హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో హిస్టరీలో చాప్టర్ 5 ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్ వరల్డ్ ట్రిక్స్ వీడియో అనమాట. అంటే ఆ వీడియోలో మనకు చాలామంది పేర్లు ఉన్నాయి, అలాగే చాలామంది ఆథర్స్ యొక్క పేర్లు ఉన్నాయన్నమాట. నాకు తెలుసు మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారని అవి గుర్తుపెట్టుకోవడానికి, అందుకే వాటన్నిటిని ఒక చోటికి తెచ్చి మీకోసం ఈ వీడియోని నేను తీస్తాను అనమాట. ఇట్ ఈస్ వెరీ వెరీ వర్త్ఫుల్, ఓకేనా? వర్త్ఫుల్, చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. మీకు ఎంతో హెల్ప్ చేస్తుంది, అర్థమవుతుందా? కాబట్టి ఈ వీడియోని మనం ఫుల్ జోష్తో ఇందాం. ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క స్లైడ్లో ఉండే ఆథర్స్ యొక్క నేమ్స్ని మనం గుర్తుపెట్టుకుందాం అనమాట. అఫ్ కోర్స్ పబ్లిక్ ఎగ్జామ్లో మనకు ఈ చాప్టర్ కేవలం 2 మార్క్స్ 8 మార్క్స్కి అలాగే 2 మార్క్స్ మ్యాప్ పాయింటింగ్ రాబోతుంది. కానీ మీ స్కూల్లో పెట్టే ఎగ్జామ్స్లో 1 మార్క్ బిట్స్ అడగచ్చు అనమాట. అర్థమవుతుందా? మీ స్కూల్లో పెట్టే ప్రీ ఫైనల్ 1, 2, 3, 4 అలా దాంట్లో మీకు బిట్స్ అనేవి రావచ్చు అనమాట. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే, ఆల్ ఆథర్స్ దేర్ న్యూస్ బుక్స్ ఆర్ న్యూస్ పేపర్స్. మనకు దీంట్లో కొంతమంది న్యూస్ పేపర్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అలా బుక్స్ రాసిన వాళ్ళు ఉన్నారు అనమాట. ఓకేనా? ట్రెడిషనల్ చైనీస్ బుక్. మనం ఏదైతే స్టార్టింగ్ చైనాలో ఫస్ట్ ట్రెడిషనల్ ప్రింట్ టెక్నాలజీ వచ్చేసి మనకు వుడ్ బ్లాక్ ప్రింటింగ్ అని చదువుకున్నాం అనమాట. ఆ వుడ్ బ్లాక్ ప్రింటింగ్ యూజ్ చేసి ట్రెడిషనల్ చైనీస్ బుక్ని మనకు తయారు చేస్తారనమాట చైనీస్ వాళ్ళు. దాని పేరేమి? అకార్డియన్ బుక్. ఇప్పుడు ఇక్కడ మనకు రెడ్ కలర్లో ఉండేవి ఎలా క్వశ్చన్ అడుగుతారనే దాన్ని సిగ్నిఫై చేస్తాను అనమాట. అర్థమైందా? ఎలా మనకు క్వశ్చన్ అడుగుతారో దాన్ని సిగ్నిఫై చేస్తాను అనమాట. ఈ రెడ్ కలర్లో వాట్ ఈజ్ ద ఇట్లా అడుగుతారనమాట. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ట్రెడిషనల్ చైనీస్ బుక్ అని అడుగుతారనమాట. అకార్డియన్ బుక్ అని రాయాలన్నమాట. అలా బుద్ధిస్ట్ మిషనరీస్, డైమండ్ సూత్ర, ఓకేనా? కితాగావా ఉతామారో యూకియో. మళ్ళీ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. యూకియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని మీద ఎక్కువ బిట్స్ కూడా తయారవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వరల్డ్ ఓల్డెస్ట్ కొరియన్ బుక్ ప్రింటెడ్ విత్ మూవబుల్ మెటల్ టైప్, జిగ్జీ. చూపించలే మనకు మూవబుల్ మెటల్ వచ్చినాక గుటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ వచ్చినాక జిగ్జీని ప్రింట్ చేసినారని. మార్టిన్ ల్యూథర్. అదే మనము రిలీజియస్ డిబేట్స్, యూరోప్లో రిలీజియస్ డిబేట్స్ చదివేటప్పుడు రోమన్ క్యాథోలిక్ చర్చ్కి వాళ్ళ యొక్క ఎస్టాబ్లిష్డ్ ట్రెడిషన్కి కల్చర్కి అగేనెస్ట్గా అతడు తన యొక్క ఆలోచనలు రాస్తాడు కదా, తన యొక్క 95 థీసిస్ అనమాట. ఇంకొకసారి ట్రెడిషనల్ చైనీస్ బుక్ అకార్డియన్ బుక్, బుద్ధిస్ట్ మిషనరీస్ డైమండ్ సూత్ర, కితాగావా ఉతామారో యూకియో, వరల్డ్ ఓల్డెస్ట్ కొరియన్ బుక్ ప్రింటెడ్ విత్ మూవబుల్ మెటల్ టైప్, జిగ్జీ, మార్టిన్ ల్యూథర్ కింగ్ 95 థీసిస్, గ్రిమ్ బ్రదర్స్ జర్మనీ. గ్రిమ్ బ్రదర్స్ గురించి కూడా మనం చదువుకున్నాం అనమాట. కంపైల్డ్ ట్రెడిషనల్ ఫోక్ టైల్స్, హాఫిజ్, దివాన్, జయదేవ్, గీతా గోవింద్. ఇది ఏదైతే మీకు కొన్ని నేమ్స్ ఉన్నాయో అవి మనకు పిక్చర్స్లో ఇచ్చినారనమాట. అంటే మనకు ఇప్పుడు టెక్స్ట్ బుక్ అనుకోండి, ఇది టెక్స్ట్ బుక్ అనుకోండి, మనకి ఇక్కడ మ్యాటర్ ఉంటుంది ఒక చోట, అక్కడక్కడ పిక్చర్లు ఉంటాయి చూడండి. ఆ పిక్చర్లు కూడా కొంతమంది ఆథర్స్ నేమ్స్ ఇచ్చినారనమాట. సపోజ్ జయదేవ్ అనుకోండి, గీతా గోవింద్, అది మనకు ఇచ్చినారనమాట. ఇక్కడ ఇండియా ప్రింట్ మొదలైన పేజీలో మనకి ఇస్తారనమాట, ఇండియా అండ్ ద ప్రింట్ దాంట్లో. ఓకేనా? తర్వాత జేమ్స్ అగస్టస్ హిక్కీ, బెంగాల్ గెజెటీ. అంటే ఇతడు మనకు ఇంగ్లీష్ ఆఫీసర్స్ యొక్క రహస్యాలన్నీ న్యూస్ పేపర్స్లో పబ్లిష్ చేస్తారు చూడండి, అదనమాట. గంగాధర్ భట్టాచార్య, బెంగాల్ గెజెటీ వీక్లీ న్యూస్ పేపర్ అనమాట. రామ్ మోహన్ రాయ్, సంబద్ కౌముది 1821. అలాగే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాట్ వాజ్ ద బుక్ రిటర్న్ బై రామ్ మోహన్ రాయ్ అని అడుగుతారు. సంబద్ కౌముది. ఇన్ విచ్ ఇయర్ సంబద్ కౌముది వాజ్ రిటర్న్? 1821. అలా అనమాట. ఓకేనా? టు విచ్ కంట్రీ గ్రిమ్ బ్రదర్స్ బిలాంగ్ టు? జర్మనీ. మీకు ఎలా బిట్స్ అడుగుతారో దాని ప్రకారం మొత్తం చేసిన అనమాట. హిందూ ఆర్థడాక్సీ, సమాచార్ చంద్రిక. 2 పర్షియన్ న్యూస్ పేపర్స్, జామీ జహన్ నామా,
షమసుల్ అక్బర్, గుజరాత్ న్యూస్ పేపర్ బొంబాయి సమాచార్, ధియోబంద్ సెమినారీ పబ్లిసైజ్డ్ ఫత్వాస్ ఫర్ ముస్లిమ్స్. ఇది మనకు రిలీజియస్ టాపిక్స్లో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 7 చాప్టర్లోనే మనం చదువుతాం అనమాట రిలీజియస్ డిబేట్స్ దాంట్లో ఇండియాలో. రాజ్ సుందరీ దేవి ఉమెన్ అండ్ ద ప్రింట్ దాంట్లో చదువుతాను. అమర్ జీవన్, ఓకేనా. తర్వాత అదే మనకు కిచెన్లో రహస్యంగా చదువుకుంటుంది చూడండి రాజ్ సుందరీ దేవి. కైలాష్ సానిదేవి, అలాగే తారాభాయి షిండే, పండిత రమాబాయి, వీళ్ళందరూ ఉమెన్స్ లైఫ్ గురించి కొన్ని రైటింగ్స్ అనేవి రాస్తారనమాట. తర్వాత రామ్ చెడ్డా, స్త్రీ ధర్మ్ విచార్. తర్వాత వచ్చేసి ఖాల్సా ట్రాక్ట్ సొసైటీ పంజాబ్, బుక్లెట్స్ ఆన్ క్వాలిటీస్ ఆఫ్ గుడ్ మెన్, ద బట్టాలా పబ్లికేషన్ బెంగాల్, ఏరియా ఇన్ సెంట్రల్ క్యాల్కతా డివోటెడ్ టు ప్రింటింగ్ ఆఫ్ పాపులర్ బుక్స్, ఓకేనా. అదే మనకు ఇక్కడ మనము ఉమెన్ అండ్ ప్రింట్ దాంట్లో లాస్ట్లో చదువుకుంటారు అనమాట. ద బట్టాలా పబ్లికేషన్ ఏదైతే ఉందో అది మనకు మొత్తంగా ఉమెన్ యొక్క ప్రింట్స్ కోసం కేటాయించినారు అనమాట క్యాల్కతాలో. తర్వాత జ్యోతిబాయి పూలే, గులాంగిరి, తర్వాత లక్ష్మీనాథ్ బేస్బరుహా, ఇది కూడా అట్లాంటిది అనమాట. మనకు లక్ష్మీనాథ్ బేస్బరుహా ఎవరైతే ఉన్నాడో అతడు మనకు పిక్చర్ ఇచ్చిన అనమాట. అతడి యొక్క పిక్చర్ ఇచ్చి కింద అతడి యొక్క బుక్ అనేది ఇచ్చిన అనమాట. బురిహి ఐర్ సధు, ఓకేనా. కాశీ బాబా, చోటే ఔర్ బడే కే సవాల్, సుందర్శాన్ చక్ర, సచ్చి కవితయన్, తర్వాత బాల్ గంగాధర్ తిలక్ కేసరి, ఇలా మనకు కొన్ని బుక్స్ నేమ్స్ అనమాట. ఇప్పుడు మనము కొంతమంది ఇంపార్టెంట్ నేమ్స్ అలాగే వాళ్ళ యొక్క కంటెక్స్ట్ గురించి చదువుకోండి అనమాట, ఓకేనా. ఎట్లయితే హూ వాస్ కితాగావ్ ఉతోమారు అని అడిగినా అనుకో మీరు దీని గురించి రాయాల్సి ఉంటుంది అనమాట. హీ వాజ్ ఎ జాపనీస్ ఆర్టిస్ట్ అండ్ హైలీ రిగార్డెడ్ డిజైనర్స్ ఆఫ్ యూకియో ఈ వుడ్ బ్లాక్ ప్రింట్స్ అండ్ పెయింటింగ్స్. చూపిన్లో యూకియో అనేది మనకు ఇమేజెస్ ఇల్లస్ట్రేషన్స్ అనమాట, ఓకేనా. మార్కో పోలో, ఇతడే మనకు యూరప్లో ఇటలీకి చైనా నుండి 1295 వుడ్ బ్లాక్ ప్రింటింగ్ యొక్క టెక్నాలజీని తీసుకొని పోతాడనమాట, ఓకేనా. జోహాన్ గ్యూచెన్బర్గ్ మెకానికల్ ప్రింటింగ్ ప్రెస్ డెవలప్డ్. ఇతడు మనకు తెలుసు జర్మన్ గోల్డ్ స్మిత్, అలాగే ఇన్వెంటరు, ప్రింటరు, పబ్లిషరు. ఇతడే మనకు ప్రింట్ రెవల్యూషన్ రావడానికి ఒక కారణం అనమాట, ఓకేనా. తర్వాత మార్టిన్ లూథర్, ఇప్పుడే చదువుకొని వచ్చినాం 95 థీసిస్. హీ వాజ్ ఎ జర్మన్ ప్రొఫెసర్ ఆఫ్ థియాలజీ, ప్రీస్ట్, ఆథర్ హూ స్టార్టెడ్ ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్. ప్రింటింగ్ ఈజ్ ద అల్టిమేట్ గిఫ్ట్ ఆఫ్ ది గాడ్ అండ్ ద గ్రేటెస్ట్ వన్. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ప్రింటింగ్ ఈజ్ ద అల్టిమేట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ ద గ్రేటెస్ట్ వన్. ఇన్వర్టెడ్ కామెంట్స్లో ఇచ్చేసి మనకు హూ సెడ్ దిస్ స్టేట్మెంట్, మార్టిన్ లూథర్, ఇలా కూడా అడుగుతారనమాట. మెనోచియో వాజ్ ఎ మిల్లర్. చెప్పిన మిల్లర్ అంటే మనకు ఆటా మిల్స్లో పనిచేసే వర్కర్ అనమాట. ఇతడు కూడా మనకు బైబిల్ మెసేజ్ని అర్థం చేసుకొని తనకు ఎలా అర్థమైందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయడం వల్ల చర్చి వాళ్ళకు కోపం రావడం వల్ల ఇన్క్విజిషన్ అతడిని హింసిస్తారనమాట. తర్వాత ఇరాజ్మస్, హీ వాజ్ ఏ లాటిన్ స్కాలర్ అండ్ ఏ క్యాథోలిక్ రిఫార్మర్ హూ క్రిటిసైజ్డ్ ద ఎక్సెస్ ఆఫ్ క్యాథోలిసిజం బట్ హ్యాడ్ డీప్ యాంగ్జైటీ అబౌట్ ప్రింటింగ్. ఇతడు కూడా మనకు ఒక స్కాలర్ అనమాట, లాటిన్ స్కాలర్, ఒక క్యాథోలిక్ రిఫార్మర్ అనమాట. ఇతడు మనకు అదైతే క్యాథోలిసిజం ఉందో దాన్ని వ్యతిరేకించాడు అనమాట. అలాగే ప్రింటింగ్ వైపుకి ఎక్కువ ఆశ అనేది ఉందన్నమాట. థామస్ పైన్, వాల్తేర్, తర్వాత వచ్చేసి జీన్ జెకస్ రొసియు, ఫిలాసఫర్స్ ఫేమస్ ఫర్ దేర్ రైటింగ్స్. వీళ్ళు మనకు ఫ్రెంచ్ రెవల్యూషన్ ప్రింటింగ్ వల్లనే వచ్చింది. 3 ఆర్గ్యుమెంట్స్ చెప్పండి, దాంట్లో మనం వీళ్ళ పేర్లు అనేది చదువుతాం అనమాట. లూయిస్ సెబాస్టియన్ మర్సియర్, ప్రపంచ నిరంకుశులారా భయపడండి రచయితల ముందు. అది ఏదైతే టాపిక్ ఉందో మనకు టైరాన్స్ అండ్ టాపిక్ ఉండే మనకు ఫ్రెంచ్ రెవల్యూషన్ పైన అనమాట. దాంట్లో మనకు లూయిస్ సెబాస్టియన్ మర్సియర్ ఒక లైన్ అనేది చెప్తారు, దాన్ని కూడా మనం చదువుకున్నాం అనమాట. ద ప్రింటింగ్ ప్రెస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంజన్ ఆఫ్ ప్రోగ్రెస్ అండ్ పబ్లిక్ ఒపీనియన్ ఇస్ ద ఫోర్స్ దట్ విల్ స్వీప్ డెస్పోటిజం అవే. డెస్పోటిజం అనేది చెప్పినాను, పవర్ అనేది కంట్రీ యొక్క పవర్ అనేది ఫ్యూ హ్యాండ్స్లోనే ఉంటే దాన్ని మనం డెస్పోటిజం రూల్ అంటాం అనమాట. ట్రెంబల్ దేర్ ఫోర్
టైరాన్స్ ఆఫ్ ది వరల్డ్ ట్రెంబుల్ బిఫోర్ ద వర్చువల్ రైటర్. ప్రపంచ నిరంకుశులారా భయపడండి, రచయితల ముందు భయపడండి, ఎందుకంటే వాళ్ళ చేతిలోనే మీ యొక్క ఫ్యూచర్ అనేది ఊడిపడి ఉంది అనే దాని అర్థం అనమాట. రిచర్డ్ ఎమ్ హోయ్ ఇతడు మనకు పవర్ డ్రివెన్ సిలిండ్రికల్ ప్రెస్ అనేది డెవలప్ చేశాడు అనమాట. ఫర్దర్ ఇన్నోవేషన్స్ అనమాట. He was an American inventor who had perfected the power-driven cylindrical press. This was capable of printing 8,000 sheets per hour. ఇదేదైతే పవర్ డ్రివెన్ సిలిండ్రికల్ ప్రెస్ ఉందో అది మనకు 1 గంటలో 8,000 షీట్స్ని ప్రింట్ చేయగలదు అనమాట. తర్వాత జేన్ ఆస్టెన్, గ్రిగర్ ఎలాయిట్, బ్రాంటీ సిస్టర్స్ ఉమెన్ ఆథర్స్ అనమాట. Their writings became important in defining a new type of woman, a person with will, strength of personality, determination and the power to think. వీళ్ళ రైటింగ్స్ వల్ల ఉమెన్ యొక్క ఆలోచించే విధానంలో మార్పు వచ్చిందనమాట. అర్థమైందా? వారెన్ హాస్టింగ్స్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ప్రెసిడెన్సీ ఇన్ బ్రిటిష్ ఇండియా హూ పర్సిక్యూటెడ్ హిక్కీ. ఇక్కడ మనము చదివినాం కదండి. ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ మనం జేమ్స్ అగస్టస్ హిక్కీ బెంగాల్ గెజిటీ ఉండే అతన్ని ఉరితీసిన వ్యక్తి వచ్చేసి మనకు వారెన్ హాస్టింగ్స్ అనమాట. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ప్రెసిడెన్సీ. ఇట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ స్కూల్ ఎగ్జామ్స్, అలాగే ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ అనమాట. అర్థమైందా? హూ ఈజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ప్రెసిడెన్సీ ఇన్ బ్రిటిష్ ఇండియా? వారెన్ హాస్టింగ్స్ అనమాట. తర్వాత ఉలామా, లీగల్ స్కాలర్స్ ఆఫ్ ఇస్లాం అండ్ ద షరియా, ఏ బాడీ ఆఫ్ ఇస్లామిక్ లా. తర్వాత రాజా రవివర్మ, ఇతడు గురించి కూడా మనం చదువుకున్నాం అనమాట. ఇతడు మనకు ఒక ఇల్లస్ట్రేషన్ అనేది వేస్తాడనమాట రాజు రాణి గురించి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ రాజు యొక్క పేరు అలాగే ఆ రాణి యొక్క పేరు అనేది. పిక్చర్ మనము నిన్న ఎక్స్ప్లెయిన్ చేసినాం అనమాట, నిన్ననే. ఓకేనా? బిఆర్ అంబేద్కర్ ఇన్ మహారాష్ట్ర అండ్ ఈవి రామస్వామి నాయకర్. ప్రింట్లో పూర్ పీపుల్ యొక్క రోల్ ఏమో అది చదివేటప్పుడు మనం వీళ్ళ గురించి చదువుకున్నాం అన్నమాట. రోడ్ పవర్ఫుల్లీ అండ్ ఆన్ క్యాస్ట్ అండ్ దేర్ రైటింగ్స్ వర్ రెడ్ బై పీపుల్ ఆల్ ఓవర్ ఇండియా. ఈవి రామస్వామి నాయకర్ వచ్చేసి మనకు పెరియర్ రామస్వామి నాయకర్ అనే పేరుతో కూడా పిలుస్తారనమాట. వీళ్ళు రాసే రైటింగ్స్ ఇండియాలో చాలా పాపులర్ అనమాట. తర్వాత లక్ష్మీకాంత్ బేజ్బరుహు. హీ వాజ్ ఎ పయోనియర్ ఆథర్ ఆఫ్ అస్సామీస్ లిటరేచర్. అస్సామీస్ లిటరేచర్లో ఫస్ట్ అస్సామీగా పేరు పొందినవాడు లక్ష్మీకాంత్ బేజ్బరుహా అనమాట. ఈ పయోనియర్ అనే వర్డ్ మీరు 3rd చాప్టర్ అయిన ద మేకింగ్ ఆఫ్ ఏ గ్లోబల్ వరల్డ్లో ఒక చోటు చదివినారనమాట. హూ ఈజ్ ద పయోనియర్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్? ఎవరు చెప్పండి? హెన్రీ ఫోర్డ్. ఓకేనా? ఎందుకంటే మనకు ఆ చాప్టర్ నుండి ఖచ్చితంగా 2 బిట్స్ అనేవి వస్తాయి అనమాట. కాబట్టి ఆ చాప్టర్ని కొంచెం ఫోకస్ చేయండి అనమాట. కానీ ఈ చాప్టర్ కూడా ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళ గురించి మనము పెద్ద పెద్ద క్వశ్చన్స్లో కూడా రాయొచ్చు అనమాట. ఇప్పుడు సపోజు ప్రింట్లో ఉమెన్ యొక్క రోల్ ఇన్ కంటెక్స్ట్ ఆఫ్ ఇండియా అడిగినా అనుకో, మీరు రాయొచ్చు అనమాట. ఏమని ఇక్కడ మనకు బుక్స్ నేమ్స్ ఇచ్చిండ్లే, కైలాష్ దందేవి, అలాగే తారాబాయి షిండే, పండిత రమాబాయి, రాజ్ సుందరీ దేవి, వీళ్ళ గురించి రాయొచ్చు అనమాట. ఇవేం వేస్ట్ అనుకోద్దండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇతడు మనకి ఏది రాసినాడో తెలుసు అనమాట. బొరిహి ఐర్ సధు, గ్రాండ్ మాస్ టేల్స్ అండ్ అదర్ నోటబుల్ వర్క్స్. హీ పెన్నెడ్ ఏ పాపులర్ అస్సామీస్ సాంగ్ ఓ మోర్ అపునర్ దేశ్, ఓ మై బిలౌడ్ ల్యాండ్, నా ప్రేమైన జన్మభూమి, అదనమాట. గవర్నర్ జనరల్ బెంటిక్. ఇతడు మనకు ఈ ప్రెస్ లాస్ ఏదైతే మనకు లాస్ట్ది సెన్సర్ ప్రింట్ అండ్ ద సెన్సర్షిప్ ఏదైతే టాపిక్ ఉందో దాంట్లో మనకు ప్రెస్ లాస్లో చేంజెస్ తేవడానికి సుప్రీంకోర్టులో మనకు ఫైల్ అనేది ఇస్తాడనమాట. అర్థమైందా? గవర్నర్ జనరల్ బెంటిక్. తర్వాత మనము థామస్ మెకాలై, ఏ కొలోనియల్ ఆఫీసర్, ఫార్ములేటెడ్ న్యూ రూల్స్ దట్ రిస్టోర్డ్ ద అర్లియర్ ఫ్రీడమ్స్. ఇలా మనకు చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు అనమాట. వీళ్ళ యొక్క రైటింగ్స్ కావచ్చు, వాళ్ళ యొక్క పేర్లు కావచ్చు, వాళ్ళ యొక్క ఇయర్స్ కావచ్చు అనమాట. కాబట్టి ఈ వీడియో చూసినాక మీరు ఈ పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుంది, మేము ఇవి రాసుకోవాలి, మేము ఇవి చదువుకోవాలి,
మాకు గుర్తుకుండాలి, మేము రివైజ్ చేయాలి, మాకు ఈ పీడిఎఫ్ ఎలా జరుగుతుంది, ఎప్పుడు వీడియో వచ్చి చూడాలంటే లేదు, ఆ సమస్య లేదు. మీకోసము మా టెలిగ్రామ్ ఛానల్, సోషల్ సైన్స్ ఛానల్ ఉందన్నమాట. టెలిగ్రామ్లో మీరు జాయిన్ అయితే ఈ పీడిఎఫ్ అనేది నేను అక్కడ అప్లోడ్ చేస్తాను. ఓకేనా? మీరు అక్కడ నుండి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు అనమాట. మీ స్టడీస్కి ఎటువంటి ఇబ్బంది రాదు సోషల్ సైన్స్ ఛానల్ ఉండగా. ఓకేనా? సోషల్ సైన్స్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి వస్తాయన్నమాట. అలాగే అప్కమింగ్ సెషన్స్ January 1 నుండి వస్తున్న సిరీస్ యొక్క అప్డేట్ కూడా వస్తుందన్నమాట. మీకు ఎంతగానో మీ యొక్క స్టడీస్లో హెల్ప్ అనేది చేస్తుంది అనమాట. ఇంకా యాజ్ యూజువల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ ఏంటి లేవు, ట్రిక్స్ టైప్ అనమాట. ఆథర్స్ వాళ్ళ యొక్క నేమ్స్ ఊరికే చదివినాను, మీరు అర్థం చేసుకునేకి నేను ఆల్రెడీ క్లియర్గా వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట వీడియోస్లో. ఓకేనా? ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చింటే, వర్త్ఫుల్ అనిపించింటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వారికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి అనమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒకవేళ సమస్యగా ఉంటే ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్ వరల్డ్లో నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి, అప్పుడు మన యొక్క సోషల్ సైన్స్ ఛానల్ యొక్క వీడియో అనేది వాళ్ళకు ఎంతగానో హెల్ప్ అవుతుంది అనమాట. అలా వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల మీకు కూడా పుణ్యం అనేది వస్తుందన్నమాట. ఓకేనా? ఈ వీడియో కిందే గాయ్స్, స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.